ముఖ్యంగా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏంది వర్షాలు, ఎందుకు ఈ పరిస్థితి అని. క్లౌడ్ బరెస్ట్లు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే మనిషి ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి అంటే మనకు మనంగా చేసుకున్నటువంటి క్రియేట్ చేసినటువంటి ఈ వాతావరణ మార్పులే ఈ ప్రధానమైనటువంటి ఈ భారీ వర్షాలకి అతి భారీ వర్షాలకు కారణం. ఎక్కడో పేపర్లో ఇవాళ రాశారు, భవిష్యత్తులో కూడా ఇంకా భయంకరంగా ఉంటాయట. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా అతి భయంకరంగా ఉంటాయట. ఇవాళ 10-20 సెంటీమీటర్ల వాన పడితే హైదరాబాద్ మొత్తం ఆగమవుతున్నది. ఊహించుకోండి, ఒక 30-40 సెంటీమీటర్ల వాన పడితే పడదని ఏమైనా గ్యారంటీ ఉందా? 100% పడుతుంది. ఎక్కడెక్కడైతే మనం చెరువులని, కుంటలని, చెట్లని, కొండలని మొత్తం నాశనం చేసి ఒక పెద్ద బిల్డింగ్ గవర్నమెంటో లేకపోతే ఇంకెవడో కట్టంగానే ఆహా ఏం డెవలప్మెంట్ రా ఇది అని అనుకుంటున్నామో అంతా నాశనానికి. ఇదంతా మొత్తం పొలాలు పోయినాయి, వెంచర్లు అయిపోయినాయి. ఎక్కడ చూడండి మీరు హైవేల వెంట ఉన్న గుట్టలు మొత్తం తీసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. దాన్ని మనం డెవలప్మెంట్ అంటున్నాం. ఏదైతే మనం డెవలప్మెంట్ అంటున్నామో మన భవిష్యత్ తరాలని మనమే చంపేస్తున్నాం.